హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో బంగాళదుంపలతో రైస్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ విధంగా. ఈ రైస్ ఏంటంటే మనకి కర్రీతో కూడా పని ఉండదండి. ఈ విధంగా పెరుగు చట్నీ వేసుకొని ఈ రైస్ తింటే చాలా బాగుంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే బంగాళదుంపల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత రైస్ కూడా ఈ విధంగా ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే మనకు చక్కగా త్వరగా ఉడికిపోద్దండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేయాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా బారుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేయాలండి. గోల్డ్ అంత కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి ఆ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేయాలండి. వేసి మొత్తం ఒక్కసారి కలబెట్టాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం ఆ విధంగా కలబెట్టాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుంటే చక్కగా బంగాళదుంపలు ఉడికిపోతాయి. మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఆ విధంగా ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరకాయలు కూడా వేసి ఇప్పుడు రైస్ కూడా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు 2-3 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు ఏంటంటే ఈ విధంగా వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. పెరుగు వేసిన తర్వాత మొత్తం పెరుగు ఈ బంగాళదుంపలు మొత్తం కలిసే వరకు ఆ విధంగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మొత్తం కలబెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఈ విధంగా రైస్ అయితే మనకి రెడీ అయిపోద్దండి. చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. వేసిన తర్వాత నెయ్యి కూడా 2-3 స్పూన్లు ఆ విధంగా వేసుకోవాలండి. వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసిన తర్వాత మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలబెడితే మనకి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే చక్కగా ఈ విధంగా బంగాళదుంప రైస్ అయితే రెడీ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా. తర్వాత పెరుగు చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పొద్దున్నే ఏంటంటే ఈ విధంగా మనకి అడవడిగా ఉండేవారికి ఈ విధంగా బంగాళదుంప రైస్ చక్కగా రైస్ చేసుకొని క్యారేజీలు అయితే కట్టుకొని వెళ్ళొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.